హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఆహాలో అయితే వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ సీజన్ 2 అయితే స్టార్ట్ అయిందని అందరికీ తెలిసిన విషయమే. మరి సీజన్ 1 కంటే సీజన్ 2 బెటర్గా ఉందని మీరు అనుకుంటున్నారా? ఎవరైనా చూసారా అసలు? లేదంటే నిఖిల్ కోసం మాత్రమే చూసేవాళ్ళు కొంతమంది, అలాగే నిఖిల్ వచ్చినా కానీ కొంతమంది బాగాలేదని చెప్పేవాళ్ళు, ఇలా రకరకాల జనాలైతే ఉన్నారు కదండి. సో అలాగే ఇప్పుడు ఈ యొక్క వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్లో అయితే యాంకర్ రవి అయితే ఒక చిన్న ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికైతే వచ్చేసాడు. దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాడు. ఒకటి నిఖిల్ టీం, ఒకటి అఖిల్ టీం. సో నిఖిల్ టీంలో నిఖిల్ హెడ్, అఖిల్ టీంలో అఖిల్ హెడ్. సో అఖిల్ టీంలో వచ్చేసి రీతు చౌదరి అలాగే స్వాతి వీళ్ళంతా ఉన్నారు. నిఖిల్ టీంలో కాజల్ అలాగే రిమైనింగ్ కంటెస్టెంట్స్ అంతా నిఖిల్ టీంలో అయితే ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఈ రీతు అలాగే ఇంకొక అమ్మాయి ఉంది కదా, సో వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న పోటీ అయితే పెడతాడు. సో గాల్లో నీల్ డౌన్ వేసి ఉండాలన్నమాట. సో ఇది ఎక్కువసేపు ఎవరుంటారో వాళ్ళ టీం గెలుస్తుంది అని చెప్పారు. సో మీరైతే ఎవరు గెలిచారని అనుకుంటున్నారు? సో మన రీతు అయితే ఓడిపోయింది. సో ఇంకొక అమ్మాయి అయితే గెలిచింది. అంటే అఖిల్ టీం ఓడిపోయింది, నిఖిల్ టీం గెలిచింది. సో ఇవన్నీ పక్కన పెడితే గేమ్స్తో పాటు నిఖిల్ ఉన్నాడంటే ఒక ఇంట్రెస్టింగ్ అయిన మ్యాటర్ కూడా అక్కడ ఏదో ఒకటి జరిగే ఉంటుందని మీకు అనిపిస్తుందా? నాకు కూడా అనిపించింది. అందుకే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఆ ఇంట్రెస్టింగ్ అయిన మ్యాటర్ ఏంటో మీతో కూడా షేర్ చేసుకుంటాను. అలాగే ఇప్పుడైతే ఈ పోజెస్ ఏంటి అని అనుకుంటున్నారా? సో మన యాంకర్ రవి అయితే వీళ్ళ ఇద్దరినీ కలిపి ఒక మంచి క్యాలెండర్ పోజెస్ అయితే పెట్టమని అడుగుతాడు. సో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒక్కొక్క మంత్ ఒక్కొక్క పోస్టర్ లాగా ఒక పోజ్ని అయితే పెట్టమంటారు. ఇక రీతు చౌదరి గురించి తెలిసిందే కదా, ఇంత ఇస్తే ఇంత చేస్తుందని అందరికీ తెలిసిన విషయమే. సో దాంతో ఒక్కొక్క మంత్ ఒక్కొక్క పోజ్ ఇస్తూ పోతున్నప్పుడు ఇంకా జూలై వరకు చేసేసిన తర్వాత అబ్బా మీరేం పెద్ద ఇంట్రెస్టింగ్ అయిన పోజెస్ పెట్టట్లేదులే, మీరు డిసెంబర్కి వెళ్ళిపోండి అని చెప్పగానే అఖిల్ అయితే ఒక మంచి కిస్ ఇచ్చేసి ఎండ్ చేసేస్తాడు. అందరూ నవ్వులు, ఏంట్రా అంత ఫాస్ట్గా కిస్ పెట్టేశావు అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ ఇలా జరుగుతూ ఉన్న టైంకి అక్కడ ఇంకొక గేమ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నిఖిల్ పక్కన ఒక అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? 90స్లో శివాజీ డాటర్గా ఈ అమ్మాయి అయితే వర్క్ చేసింది. ఈ పాప అందరికీ తెలిసిన అమ్మాయే. సో ఈ యొక్క వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్లో ఈ అమ్మాయి కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని తెలిసిందే కదా. ఈ అమ్మాయికి ఒక చీపిరి కట్టించేసి దీన్ని ఎలా నిఖిల్తో పోల్చి ఒక మంచి విషయం కానీ చెడు విషయం కానీ ఏదైనా చెప్పమంటే సో చాలా చక్కగా అంటే చాలా క్లీన్గా ఎలా ఉంచుతుందో ఈ చీపిరి కట్ట. సో అఖిల్ కూడా అంతే నీట్గా ఈ ఆఫీస్ అంతటినీ ఉంచుతాడు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు, లేకపోతే క్లీన్ ఇది ఎట్లా క్లీన్ చేస్తుందో అందరినీ కూడా మంచిగా రీడ్ చేస్తాడు అని కొన్ని మంచి విషయాలు అఖిల్ గురించి చెప్పింది. ఇవన్నీ జరుగుతున్న టైంలో ఇంట్రెస్టింగ్ అయిన మ్యాటర్ ఏంటి అని అనుకుంటున్నారా? సో నిఖిల్ టాపిక్ వచ్చిందండి. సో నిఖిల్ టాపిక్ వచ్చిందంటే కావ్య గారి టాపిక్ కూడా కంపల్సరీ వస్తుంది కదా. సో యాంకర్ రవి కూడా ఒక విషయాన్ని అయితే అడిగాడు. అక్కడ బాటిల్ని రౌండ్గా తిప్పినప్పుడు అది నిఖిల్ సైడ్ వెళ్ళినప్పుడు నిఖిల్ ట్రూత్ ఆర్ డేర్ అని చెప్పేసి అడిగినప్పుడు ట్రూత్ అని చెప్తాడు. సో ఇప్పుడు రవి అడిగే క్వశ్చన్ ఏంటి? నీ యొక్క పాత గర్ల్ ఫ్రెండ్ కానివ్వు లేదంటే లవ్ స్టోరీలో వాళ్ళకి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా లాస్ట్ అండ్ ఫైనల్గా? అంటే నేనేం చెప్పాలనుకోవట్లేదంటే మిగతా వాళ్ళంతా రే మన షోని చూడమని చెప్పు అని చెప్పేసి ఒక చిన్న జోక్ అయితే వేస్తారు. అది పక్కన పెట్టేసి నిఖిల్ ఏం చెప్పాడు అని అనుకుంటున్నారా? సో నిఖిల్ అయితే నన్ను హేట్ చేసే వాళ్ళకైనా లవ్ చేసే వాళ్ళకైనా వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను, ఇది ఒక్కటే నేను చెప్తున్నానని చెప్పేసి చాలా చక్కగా ఎండ్ చేసేస్తాడు. సో ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,